నీ పెళ్ళి ఆకాష్తో జరుగుతుంది, నేను జరిపిస్తాను. హలో మేడం, ఏంటి సడన్గా రమ్మను? చూడాలనిపించిందా? కొంపతీసి నా ప్రపోజల్ ఏమైనా యాక్సెప్ట్ చేస్తావా? అవును, ఐ టు లవ్ యూ. అంతో ఎంతో కాదు, ఈ ఆకాశం అంతా. హే, నిజంగానా? మరి ఎందుకింత సాడ్గా చెప్తున్నావు? సరే కానీ ఇంత హ్యాపీ మూమెంట్లో నీకేం కావాలో చెప్పు, ఎనీథింగ్. శ్రేయ కావాలి. శ్రేయ? శ్రేయ ఏంటి? శ్రేయ ఎవరు? అదే నువ్వు విందాకొస్తున్నప్పుడు ప్రపోజ్ చేసావు కదా, ఆ శ్రేయ కావాలి నాకు. అది నేను. డోంట్ టచ్ మీ. ఎంత నమ్మాను నిన్ను, నీకోసం మా బావతో. పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నావు అంతే కదా? ఇదేమైనా పెద్ద విషయమా? నీకు నా పెళ్లి గురించి ఎలా తెలుసు? తెలిసింది కాబట్టే వేరే అమ్మాయిని ట్రై చేసుకున్నాను. నా కోసం వెయిట్ చేయాలని కూడా అనిపించలేదా? ఎందుకు వెయిట్ చేయాలి? నేను ప్రపోజ్ చేసిన తర్వాత నువ్వు రిప్లై ఇచ్చావా? లేదు కదా, అందుకే నా పని నేను చూసుకున్నాను. నీలాంటోడి కోసం బంగారం లాంటి నా భావన వదిలేసుకున్నా. పోయి చేసుకో, మీ బంగారాన్న పెళ్లి చేసుకో. ఇగో చూడు, నేను నిన్ను ఒక చేపలాగే చూశాను. ఎంతోసేపు గ్యాలం వేశాను, నువ్వు పడలేదు. సరే అని చెప్పి ఇంకో చేపకి గ్యాలం వేశాను, కానీ నువ్వు చిన్న బొట్టులో పడ్డావు. నన్నేం చేయమంటావు? సిగ్గులేదా నీకు ఇలా లేదు. మాట్లాడటాను? ఇదంతా కాదు కానీ నీ ఫైనల్ డెసిషన్ ఏంటి చెప్పు. ఏం లేదు, ఐఎమ్ డన్ విత్ యూ. ఇక నీ దారి నీది, నా దారి నాది. రేపు ఈ జాబ్ కూడా క్విట్ చేస్తున్నా. ఏహే, నువ్వు క్విట్ చేసేదంటే బొంగు. నీ జాబ్ ఇస్తానని చెప్పి దాన్ని పడేశాను. నైస్, బాయ్. సారీ, గుడ్ బాయ్. దీన్ని కలుస్తా ఉన్నా కదా. హలో హలో సారా. మధు, ఎక్కడున్నావు? వస్తున్నావు, అందువే. సరే, తొందరగా రా. సరే. మీనాక్షి, ఏం చేస్తున్నావు నువ్వు? నేనా? ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నా. అవునా? నేను ఎప్పటినుంచో నిన్ను ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నా. ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ ఉంటావు, ఇన్ని థింగ్స్ని ఎలా మేనేజ్ చేస్తావు? ఇది నన్ను చాలామంది చాలాసార్లు అడిగిన క్వశ్చన్. నేను షాపింగ్ చేసేటప్పుడు మనీని ఎలా మేనేజ్ చేస్తానా అని. చెప్తే నువ్వే నమ్మవు. కానీ ఈరోజు ఆ సీక్రెట్ ఏంటో మీ అందరికీ చూపెట్టి ఇంప్రెస్ చేస్తా. రియలీ? ఏంటా సీక్రెట్? ఇదొక అమేజింగ్ యాప్ కాల్డ్ గోపైసా. నీకు తెలుసా, లాస్ట్ 10 yearsలో మొత్తం 100 crores క్యాష్ బ్యాక్ని 3.5 million కస్టమర్స్కి డిస్ట్రిబ్యూట్ చేశారు. దే హ్యావ్ నో ప్లాన్స్ టు స్టాప్. గోపైసా యాప్ని యూజ్ చేయడం అలవాటు చేసుకోండి. అండ్ యూ కెన్ సేవ్ ఓవర్ 50,000 rupees ఏ ఇయర్ గిల్ట్ ఫ్రీ. వావ్, వినడానికి ఇది నిజంగా బాగుంది. ఇది ఎలా వర్క్ అవుతుంది? సో ఫర్ ఎగ్జాంపుల్, ఈ పవర్ బ్యాంక్ని నేను గోపైసాలో కొన్నాను అనుకో. అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసే ముందు ఒకసారి గోపైసా యాప్ ఓపెన్ చేయి. అది ఒక ఎక్స్ట్రా స్టెప్, బట్ ట్రస్ట్ మీ, ఇట్స్ వర్త్ ఇట్.
నీకు ఇంకా క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్ మీద క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. ఎవ్వరూ ఇలా ఆఫర్ ఇవ్వరు. సో మేక్ గోపైసా యువర్ హ్యాబిట్ బిఫోర్ ఎవ్రీ షాపింగ్. దట్స్ అమేజింగ్. బట్ దీన్ని యూస్ చేయడం కష్టమా? నాట్ ఎట్ ఆల్. నేను ఈ గోపైసా గురించి ఇంకా చెప్తానాగు. ఇది ఒక ఆన్లైన్ కూపన్ అండ్ క్యాష్ బ్యాక్ ప్లాట్ఫామ్. మనం పర్చేస్ చేసే ఎవ్రీ ఆన్లైన్ ప్రోడక్ట్ మీద క్యాష్ బ్యాక్ ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ నీకు ఇంకో విషయం తెలుసా, నువ్వు ఈ క్యాష్ బ్యాక్ని డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దట్స్ రియల్లీ కూల్. బట్ నేను ఎందుకు గోపైసాని యూస్ చేయాలి ఓవర్ అదర్ ఆప్షన్స్? ఎందుకంటే ఇక్కడ సేల్స్ అండ్ డిస్కౌంట్స్ ఆర్ టెంపరరీ బట్ క్యాష్ బ్యాక్ ఈస్ పర్మనెంట్. ప్లస్ గోపైసా పార్ట్నర్స్ విత్ ఓవర్ 2500+ రీటైలర్స్. సో నువ్వు నీ ఫేవరెట్ స్టోర్లో షాప్ చేసుకోవచ్చు. అండ్ ఇట్స్ ప్యూర్లీ మేడ్ ఇన్ ఇండియా యాప్. ఏక్దమ్ అప్నే వాలీ బాత్. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ ఆల్రెడీ అవైలబుల్ ఉన్న వాటిపైన కూడా నీకు క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. సో అగైన్ ఐ సే మేక్ గోపైసా యువర్ హ్యాబిట్ బిఫోర్ ఎవ్రీ షాపింగ్. సో అయితే నేను షాపింగ్ చేసినప్పుడల్లా డబుల్ సేవింగ్స్ అనమాట. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇది బోత్ యాప్ స్టోర్ అండ్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. సో మన కన్వీనియంట్గా దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. నీకొకటి చూపిస్తా ఉండు. గోపైసా యాప్ని డౌన్లోడ్ చేసుకొని అండ్ మన ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్తో సైన్ అప్ అయ్యి దెన్ మనం షాపింగ్ చేయాలనుకునే రిటైలర్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, అజియో ఆర్ మింత్రాని సెలెక్ట్ చేసుకొని గెట్ క్యాష్ బ్యాక్ బటన్ని క్లిక్ చేస్తే చాలు. అండ్ నువ్వు రీడైరెక్ట్గా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తావు. షాప్ నార్మల్లీ అండ్ యువర్ క్యాష్ బ్యాక్ విల్ బీ ట్రాక్డ్ ఇన్ యువర్ గోపైసా అకౌంట్. వావ్, చాలా బాగుంది. ఈ క్యాష్ బ్యాక్ రియల్ మనీయే. నీకు 50 రూపీస్ కంటే ఎక్కువ మనీ కలెక్ట్ చేస్తే నువ్వు డైరెక్ట్గా ఆ మనీని నీ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ నెక్స్ట్ షాపింగ్ స్ప్రీ. ఇది చాలా కన్వీనియంట్గా ఉంది. నేను ఇప్పుడు డిఫరెంట్ డిస్కౌంట్ కోడ్స్ని యూస్ చేస్తా. బట్ దిస్ క్యాష్ బ్యాక్ ఈజ్ పర్మనెంట్, లైక్ ప్రతి షాపింగ్కి ఎక్స్ట్రా సేవింగ్స్ లాగా. ఎగ్జాక్ట్లీ. సేల్స్ అండ్ డిస్కౌంట్స్ అనేవి టెంపరరీ బట్ క్యాష్ బ్యాక్ ఈజ్ ఫర్ ఎవర్. నేను ఈ గోపైసాని 3 months నుంచి యూజ్ చేస్తున్నా అండ్ నేను ఇప్పటికే 5000 రూపీస్ వరకు సేవ్ చేసుకున్నా. అప్పుడు 1 yearకి ఎంత సేవ్ అవుతుందో ఇమాజిన్ చేసుకో. వావ్, నేను కూడా ప్రతిదానికి గోపైసాని యూస్ చేయాలి. ఫ్రమ్ డైలీ ఎసెన్షియల్స్ టు బిగ్గర్ పర్చేసెస్. అండ్ మేక్ గోపైసా మై హ్యాబిట్ బిఫోర్ ఎవ్రీ షాపింగ్. ఎస్, ఒకవేళ ఇంట్లో స్మాల్ థింగ్ అయినా లేదా మేజర్ అప్లయన్సెస్ అయినా గోపైసాలోనే చెయ్యు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో యూ కెన్ డౌన్లోడ్ గోపైసా యాప్ ఫ్రమ్ దేర్. అండ్ రిమెంబర్, హర్ ఆన్లైన్ షాపింగ్ సే పహలే గోపైసా. అండ్ డోంట్ ఫర్గెట్ దట్ మేక్ గోపైసా యువర్ హ్యాబిట్ బిఫోర్ ఎవ్రీ షాపింగ్. ఓకే. పునీ బావా, అంతా ఓకేనా? అంతా ఓకే బావా. రాత్రి ఏమైనా ఏడిచావా? లేదు బావా. సరే. మీనాక్షి, ఆకాష్ నిన్ను పిలిచాడు. ఆకాశ? అవును, నువ్వు రాగానే చెప్పమన్నాడు. మే కమ్ ఇన్ సార్? రా. ఏంటి, నా గురించి అందరికి చెప్పేశావా? లేదే, చెప్పలేదే. మరి ఎందుకు వచ్చావే? ఇక్కడికి వచ్చి నా పరువు తీయడానికా? నీకు అసలు ఉంటేగా తీయడానికి. ఫ్రాడ్ నా ఎలా? ఏయ్, ఎవరిని పట్టుకొని ఫ్రాడ్ అంటున్నావే? నిన్నేరా. నేను కదే ఫ్రాడ్ని, నువ్వు ఫ్రాడ్వి. అక్కడ నీ బావతో పెళ్ళొప్పుకొని ఇక్కడ నాతో ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోయావు. నా ప్రపోజల్ కూడా యాక్సెప్ట్ చేసావు. ఇంకా సిగ్గు లేకుండా వచ్చి నాతో మాట్లాడుతున్నావు. అసలు నీలాంటి దాన్ని బయటే ఉంటారో తెలుసా? మైండ్ యువర్ టంగ్ ఆకాష్. ఏయ్, నేను ఇలాగే మాట్లాడతాను. ఏం చేస్తావు? అయినా ఆఫీస్ని దుబ్బేస్తా అన్నావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? రేపు ఆఫీస్ హాలిడే. ఎల్లుండి ఆఫీస్కి వచ్చి నీ రిసిగ్నేషన్ లెటర్ సబ్మిట్ చేయి. నీకు రావాల్సిన డాక్యుమెంట్స్, నీ శాలరీని మొహాన్ పడేస్తాను. మళ్ళీ నాకు ఇంకెప్పుడు కనిపించకే. అమ్మయ్యా, నీలాంటి రాక్షసుల నుంచి దూరంగా హ్యాపీగా బ్రతకొచ్చు. ఏ పోవే, బయట నా గురించి ఏమన్నా మాట్లాడవనుకో బాగో చెప్తున్నా. దుబ్బై.
ఏమైంది? అన్నా, ఇక్కడ పనిచేసే మీనాక్షి చాలాసేపు అవుతుందన్నా వెళ్ళి. వెళ్ళిపోయిందా? హలో. హలో మధు, అవును, చెప్పండి. నేను ప్రియా, మీనాక్షి ఫ్రెండ్. ఆ, 2 days తర్వాత మా ప్రొడ్యూసర్ గారు ఫ్రీగా ఉన్నారంట. మీ స్టోరీ రెడీగా ఉందంటే మీరు వచ్చి చెప్పేయచ్చు. నా స్టోరీ ఇంకా రెడీ అవ్వలేదు. అవునా? అట్లీస్ట్ బేసిక్ అవుట్లైన్ అయినా రెడీగా ఉందా? అంటే స్టోరీ రెడీగానే ఉంది, కానీ స్క్రీన్ ప్లే ఇంకా రాయలేదు. ఓకే అండి, అది ఉంటే చాలు. ఆయన ఇంప్రెస్ అయ్యారంటే ఒక టీంని మీకు ఇచ్చేస్తారు. ఆ తర్వాత వర్కింగ్ స్పీడ్గా అవుతుంది. ఓకే. అండ్ నేను మీకు ఒక 2 daysలో కాల్ చేస్తాను, ఇప్పుడు కలవాలని. సరే అండి, ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. కానీ ఏమైంది, కంగారుగా మాట్లాడుతున్నారు? ఒక చిన్న ప్రాబ్లం అండి. ఓ, టేక్ కేర్, బాయ్. బాయ్ బాయ్. హలో. మీ చిన్న ప్రాబ్లం మీనాక్షియా? అవును, మీకెలా తెలుసు? అది ఇక్కడ ఒక్కటే కూర్చొని ఏడుస్తుంది. దారిలో వెళ్తుంటే చూసా. అవునా? ఎక్కడా? అర్జెంట్గా నాకు లొకేషన్ పంపించండి. కూల్, నా ఆఫీస్ దగ్గరే. నేను లొకేషన్ షేర్ చేస్తాను, మీరు వచ్చేయండి. ఓకే. నేను వచ్చేదాకా కొంచెం మీరు తోడుగా ఉంటారు ప్లీజ్. సరే. థ్యాంక్ యూ. ఏ మీనాక్షి, నువ్వేంటి ఇక్కడ? బావ ఇక్కడికి రమ్మన్నాడు, అందుకే. మీ బావ నీకోసం అక్కడ పిచ్చోట్లాగా తిరుగుతున్నాడు, నువ్వు ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావు. అది నేను ఇక్కడికే రమ్మన్నాను. ఇంతకీ ఏమైంది? ఏం లేదు, నా లైఫ్ మీద నాకే కంట్రోల్ లేకుండా పోతుంది. అసలు ఏం చేస్తున్నాను, ఏం జరుగుతుందో ఏం తెలియట్లే. ఎందుకు? అసలు ఏంటి మ్యాటర్? బావా, పద. ఏమైందని అడగవా బావా? చెప్పేదానివి అయితే నడకముందే చెప్పేదానివి. అలా చెప్పడం ఇష్టం లేకగా ఇలా ప్రతిసారి పారిపోతావు. ఇట్స్ ఓకే, కానీ వితిన్ 2 daysలో మీటింగ్ ఉంది, మర్చిపోకు. ఓకే. జాగ్రత్త మీను. అమ్మా, ఏరా, మీనాక్షి ఏదో ప్రాబ్లంలో ఉందమ్మా. నైట్ కూడా అడగడం చూశాను. నేను అడిగితే చెప్పట్లేదు. నువ్వు ఒకసారి కనుక్కోవచ్చు కదా. నేను అడగను, నువ్వే అడుగు. ఎందుకమ్మా? పాపం చాలా సఫర్ అవుతుంది. బంగారం లాంటి నా కొడుకుని కాదంది, నేనెందుకు అడుగుతాను? ఇప్పుడు నువ్వు వెళ్తావా వెళ్ళవా? వెళ్ళను. మంచిది, నేను నువ్వే అడుగు. అడుక్కో. రే, కొబ్బరికాయ తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చావా? ముందే చెప్పాను కదా, ఇప్పుడైనా వెళ్ళి తీసుకురాపో. పదమ్మా, ప్రదక్షిణాలు చేద్దాం.
అమ్మా మీను, అత్తమ్మా. అంతా ఓకేగా? హా, అంతా ఓకే అత్తమ్మా. నోటి నుంచి చెప్తున్నావా, మనసు నుంచి రావాలి? అలా ఏం లేదత్తమ్మా, అంతా ఓకే. ఇన్నాళ్ళు నేను నీకు అమ్మలా అనుకున్నాను, కాదని ఇప్పుడే అర్థమైంది. అయినా పిల్లలు తల్లులకు గాక ఇంకెవరికి చెప్తారు? 2 రోజుల నుంచి నిన్ను చూస్తున్నాను, అదోలా ఉన్నావు. ఏమైందో చెప్పమ్మా. అత్తమ్మా. అమ్మా మీనా, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? మీనా, అత్తమ్మా, నన్ను ప్రేమించే అన్నవాడు పెద్ద పూరంబోకత్తమ్మా. అది నాకు 2 డేస్ క్రితమే తెలిసింది. అనవసరంగా బావకి నువ్వు చెప్పాను. పిచ్చి పిల్ల, దీనికోసం ఏడుస్తున్నావా? వాడితో విడిపోయావు అంతే కదా. వాడు కాకపోతే ఇంకొకరిని చేసుకుంటావు. మనము జీవితాన్ని ఎంత కాంప్లెక్స్గా చూస్తామో అది అంతకన్నా పెద్దదిగా కనిపిస్తుంది. నువ్వు దేనికి టెన్షన్ పడకు, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. వెళ్దాం పద. నువ్వెప్పుడు బాధపడకమ్మా, మధుతో నేను అన్నీ మాట్లాడతాను, పెళ్లికి ఏర్పాటు చేస్తాను. ఆహా, వద్దత్తమ్మా. బావకి నేను కరెక్ట్ కాదు. బావ లైఫ్ని ఇబ్బంది పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదత్తమ్మా. అది కాదమ్మా. ప్లీజ్ అత్తమ్మా, ఈ డెసిజన్లో ఎలాంటి మార్పు ఉండదు. బావ నా వల్ల చాలా కోల్పోయాడు, ఇకపై కోల్పోవాల్సిన అవసరం రాకూడదు. అది కాదమ్మా, వాడికి నువ్వంటే చాలా ఇష్టం. తెలుసత్తమ్మా, ఎంత ఇష్టమంటే నా కోసం గేట్లు దూకే అంత, ఎంత ఇష్టమంటే నా కోసం మా నాన్ననే తిట్టే అంత, ఎంత ఇష్టమంటే నా కోసం ఏదైనా చేసే అంత, ఎంత ఇష్టమంటే ఆఖరికి నన్నే సాక్రిఫైస్ చేసే అంత. ఆకాష్ లాంటి ఎదవ కోసం బంగారం లాంటి భావన వదిలేసుకున్నానత్తమ్మా. ఇప్పుడు ఆకాష్ మోసం చేశాడని బావ దగ్గరికి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఏంటి, ఏం డిస్కషన్ నడుస్తుంది? అది రేపు ఊరికి వెళ్తున్నాను బావా, దాని గురించే మాట్లాడుకుంటున్నాం. ఇదిగో వెళ్ళి కొట్టేసి రాపో. ఓయ్, ఏంటికే రెడీ అవ్వలేదు? ఆఫీస్కి దింపక్కర్లేదా నిన్ను? వద్దు బావా, ఆఫీస్లో జస్ట్ ½ అన్ అవర్ పనే, నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు. సరే. అత్తమ్మా, నేను హెల్ప్ చేస్తా. సరే అత్తమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళాలి, రెసిగ్నేషన్ ఇవ్వాలి. అదిగో అబ్బాయి వచ్చాడు. చూడరా, ఉండమన్నా వెళ్ళిపోతోంది. నువ్వు రాకముందే వెళ్ళిపోవాలని ఆటో బుక్ చేసుకుంది. వెళ్ళాలనుకుంది కదమ్మా, వెళ్ళని. వెళ్లే ముందు నీతో 2 నిమిషాలు మాట్లాడాలి. రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చావా? ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయా? హా బావా. ఆకాష్ని మళ్ళీ కలిసావా? కంగారు వాడికి మీనాక్షి, మీ పెళ్ళి ఖచ్చితంగా నేను చేయిస్తాను, మావయ్యని ఒప్పించి. హలో. బావా, సరే. బాగా అప్డేట్ అయ్యావు మీను, బాగా కవర్ చేస్తున్నావు. అర్థం కాలేదు బావా. ఇంకెన్నెళ్ళని దాస్తావు నా దగ్గర? ఆకాష్ గురించి అమ్మంతా నాకు చెప్పింది, ఏం జరిగిందో. ఆటో వచ్చింది రామ్మా. ఆటో
వచ్చింది బావా, నేను వెళ్ళాలి. ఇంకోసారి చెప్తున్నా, నీకు నేనంటే ఇష్టం ఉంటే చెప్పు, ఏం చేశానో నేను పెళ్లి చేసుకుంటా. నువ్వంటే నాకు పిచ్చే. నువ్వు ఇప్పుడు నాకు ఓకే చెప్పినా నువ్వు నన్ను ఏదో ఆప్షన్గా తీసుకున్నావు నేనే ఫీల్ అవును. ఐ ఫీల్ యాజ్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. లేదు బావా, నువ్వు నేను లేకుంటేనే బాగుంటావు. లేదు మీను, యువర్ రాంగ్. నువ్వు వచ్చాక నా లైఫ్ చాలా మారింది, నా మాట మారింది. ఇదివరకు నాకు సినిమాలంటే నేను చేస్తానో లేదో కూడా తెలీదు. నీ వల్ల రేపు నాకు నరేషన్ ఉంది. నువ్వు నా లక్కీ జామ్ రా, ప్లీజ్ రా. నువ్వు లేకుండా ఈ ఇంట్లో నేను ఒక్కడిని ఎలా ఉంటా అనుకుంటున్నావు? ఆటో వచ్చింది రామ్మా. లేట్ అవుతుంది బావా. బాయ్ అత్తమ్మ, బాయ్ మామయ్య, పద నాన్న. ఆ ఏళ్ళ బావ పెళ్ళి ఎందుకు వద్దన్నాడో ఇప్పుడు అర్థమైందమ్మా నాకు. ఆడెవడో ఆకాశ్ కోసం బావని వదులుకున్నావు. బావ నీ కోసం ఎంతో ఇష్టమైన సినిమాని వదులుకున్నాడు. ఏంటి, సినిమాని వదులుకున్నాడా? అవును, ఆ ఏళ్ళ నేను ఊరి నుంచి వద్దులో గొడవ జరుగుతుందన్నాను కదా. అమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి? ఈ ఛాన్స్ పోతే మళ్ళీ రాదు, అర్థం చేసుకోవే. అది కాదురా, ఒకసారి అక్కడికి వెళ్ళి ఎలా తిరిగొచ్చావో నీకు తెలుసు కదా. నానా, నువ్వన్నా చెప్పు నాన్న. అమ్మ చెప్పింది కరెక్టే కదా, ఇంకా నేను చెప్పడానికి ఏముంది? బావ బాగున్నావా? ఏదైనా రావటం? రా బావా, రా కూర్చో. రండి మావయ్య. అక్క ఏమైంది, ఏంటి గొడవ? అది కాదురా, వాడికి డైరెక్షన్ ఛాన్స్ వచ్చిందంట. స్టోరీ రాసుకోవటానికి ఉద్యోగం మానేస్తానంటున్నాడు. దానికి వాడు వెళ్తా అంటున్నాడు బావా, మేమే వద్దంటున్నాం. నువ్వు చెప్పరా, అది ఎంత రిస్క్ జాబు? అమ్మా ఆపండి, ఇక మెయిన్ మ్యాటర్కి రండి. అదేరా, నీ కూతుర్ని నా ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాను. ఆ విషయం మాట్లాడడానికే నిన్ను రమ్మన్నాను. అయితే అక్క దానికి ఇష్టమేనా? ఇంక అడగలేదు బావా, ముందు నీ నిర్ణయం తెలుసుకున్నాక అమ్మాయిని అడుగుదామని. నాకు ఓకే ఏంటి బావా, మనం చుట్టాలం, మంచి ఫ్యామిలీ, అల్లుడికి జాబు. జాబ్ మానేద్దాం అనుకుంటున్నాం మావయ్య, కానీ ఇండస్ట్రీలో ఒక ఛాన్స్ వస్తే మీను బాగా చూసుకుంటా. ఒకవేళ రాకపోతే అది పని మంచిగా బతకవలసిందేగా. అలా కాదు మావయ్య, నేను చెప్పే. అల్లుడు చూడు, నీకు 2 ఛాన్సులు. మీనాక్షి కావాలనుకుంటావా, జాబ్ చేసుకో. లేదు నాకు డైరెక్షన్ ఛాన్స్ కావాలనుకుంటావా, మీనాక్షిని మర్చిపో. ఇది నా నిర్ణయం, ఆ తర్వాత మీ ఇష్టం. సరే మావయ్య, మీను కోసం నేను సినిమాలో వదిలేస్తా. అది అల్లుడు అంటేనే. పెళ్లికి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందా? ముందు మీను ఇష్టం గురించి తెలుసుకుందాం మావయ్య, దాని తర్వాత పెళ్లి గురించి మాట్లాడుకుందాం. అది ఎంతసేపు అల్లుడు, దాన్ని నేను ఒప్పిస్తా. అరే, ఇందాక నుండి చూస్తున్నాను తన అది ఇది అని పిలుస్తున్నారు. ఒరే ఎంత మీ కూతురు అయితే మాత్రం ఎలా పడితే అలా పిలుస్తారా? ఒరే, మావతో అలాగే మాట్లాడేది. సారీ మావయ్య, ఏమనుకోవద్దు. మీనులు అలా అనేసరికి కోపం వచ్చేదో మాట్లాడేశాను, మనసులో ఏం పెట్టుకోకు. సరే బాబు, అలాగే. అంటే తన తల్లేని పిల్ల కదా మావయ్య, మీరొక్కళ్ళే తనకున్నది. మీరు కూడా ఇలా చిరాకు పడుతూ గట్టిగా మాట్లాడితే తను మీ దగ్గర రావడం కూడా భయపడుతుంది. తనకి మీ మీద ప్రేమ కన్నా భయమే ఎక్కువ ఉంది మావయ్య. ఇది నేను నోటీస్ చేశాను కాబట్టి చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. లేదులే బాబు, ఇంకా అలా పిలవను.
ఇప్పటి నుంచి అమ్మానే పిలుస్తాను. సరే మావయ్య. అలాగే బాబు. అలాగే నేను తన కోసం సినిమాలు మానేస్తున్న విషయం తనకెవరు చెప్పకండి, సరేనా? అలాగే బాబు, నేను చెప్పను. సినిమా అంటే ప్రాణమే కానీ ఆ ప్రాణాన్ని మించిన దానికోసం సినిమానైనా వదులుకుంటా. ఆ ఆకాశం ఎవడో ఏంటో నాకు తెలదు, కానీ ఆడి వల్ల నువ్వు చాలా బాధపడుతున్నావు. బావ వల్ల కాదమ్మా, నువ్వు బావతో ఉంటే చాలా ఆనందంగా ఉంటావు. ఆ విషయం నాకు తెలిసిందమ్మా. నేను నీతో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను బావా, కానీ ఆనందంగా కాదు. అన్నా, ఆటో వెనక్కి తిప్పరా. ఏరా, అది వెళ్ళిపోయిందని బాధపడుతున్నావా? ఉండమన్నా ఉండకుండా వెళ్ళిపోయింది, మనమేం చేస్తాం? ఎంత మంచి ఫ్యామిలీ దొరుకుతుందని తెలిసినా నచ్చట్లేదంటే నాకు ఇంకేం చేయాలో అర్థం కావట్లేదమ్మా. నువ్వేం ఫీల్ అవ్వకురా, మీను ఖచ్చితంగా తిరిగి వస్తుంది. అలా ఎలా చెప్తున్నావమ్మా? వస్తుందిరా, నువ్వు ఒకసారి చెప్పావు గుర్తుందా? నిజాన్ని నిజాయితీగా చెప్తే నిప్పు కూడా కరుగుతుందని. సేమ్ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది చూడు. బావా, నా కోసం సినిమాను వదిలేసే అంత అవసరం ఏమొచ్చింది బావా? చెప్పాను కదా, ప్రాణం కంటే విలువైన దానికోసం ప్రాణమైన సినిమానే వదిలేస్తానని. బావా, నేను నీతో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నా. నీతో లేనప్పుడే తెలిసింది నేను నీతో ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉండేదాన్నా అని, ఎంత కంఫర్ట్గా ఉండేదాన్నా అని. అప్పుడు నాకు తెలియలేదు బావా ఈ ఫీలింగ్ ఏమంటారో అని. నువ్వు చూపెట్టే కేర్ని కూడా అర్థం చేసుకోలేకపోయా. ఇప్పుడు అర్థమవుతుంది బావా, ఇదే ప్రేమని. నా కోసం ఏదైనా చేసేంత ప్రేమ నీలో ఉన్నప్పుడు తిరిగి వచ్చేంత ప్రేమ నాలో కూడా ఉంది బావా. బావా, నన్ను పెళ్లి చేసుకుంటావా? మరి నేను సినిమా అని తిరుగుతాను, పర్లేదా? కలిసి తిరుగుదాం. తేడా వస్తే రోడ్డు మీదకి వచ్చేస్తాను. పర్లేదు, నేను నిన్ను పోషిస్తా. మరి నాకు ఫైటింగ్ కూడా అంతగా రాదు. మొన్న చూసాలే, ఆ మాత్రం సరిపోతుంది నన్ను కాపాడటానికి. కానీ నా కోసం సినిమాని మాత్రం వదిలిపెట్టకు. ఐ లవ్ యూ మీను. ఐ లవ్ యూ టూ బావా. అమ్మయ్యా, నా మేనకోడలు నా కోడలు అవుతోందన్నమాట. అవునత్తమ్మా, ఇప్పుడు సడన్ గా నేను కోడలు, మీరు అత్త మామల్లా బిహేవ్ చేయరు కదా. ఇంటి పని చేయమన్నా చేసావా? వంట పని చేసావా నువ్వు? రామ్మా, లోపలికి వెళ్దాం. రాబావా? వస్తున్నావా? అదేం లేదు బావా. అమ్మా, నేను నరేషన్కి వెళ్ళొస్తాను. రే నాన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఆల్ నాన్న. ద బెస్ట్ రా. థ్యాంక్స్ అమ్మా. అల్లుడు గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ మావయ్య. వెళ్ళొస్తాను. సరేరా. డైరెక్టర్ గారు, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఏంటి ఇక్కడికి తీసుకొస్తున్నావు?
ప్రొడ్యూసర్ ఏమన్నాడు అసలు? చెప్తా కానీ రోలింగ్ టైటిల్స్లో నా పేరేం వేసుకోవాలి? మధుసూదన్, మధు, లేదా ఇంటి పేరు కూడా కలిపి పెట్టుకోనా? ప్రాజెక్ట్ ఓకే అయిందా? మరి కంగ్రాచులేషన్స్ బావా, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్. ఇంత అందమైన అమ్మాయిని ముందు పెట్టుకొని తను చేయి పట్టుకొని ఏ విధమైన అబద్ధాలు ఆడతాడా? అది కూడా ఈ విషయంలో. కానీలు గీనీలు ఏమొద్దు, జస్ట్ టెల్ మీ ఎస్ ఆర్ నో, అంతే. ఏమైంది? ఆకాష్, పద. చూడు మీను, మన లైఫ్లోకి చాలామంది వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. వాళ్ళలో ఎవరిని హోల్డ్ చేయాలి, ఎవరిని లైట్ తీసుకోవాలి, ఇవే మనం తెలుసుకోవాలి. కొంతమంది నేను ఎక్కిరిస్తారు, గుడి అనుకుని ఆఫీస్కి వచ్చినట్టు ఉందిరా పాప. కొంతమంది నేను తిడతారు. Okay, do one thing. Give me your house address. I'll come and teach you everything now. కొంతమంది నేను నమ్మిస్తారు, నవ్విస్తారు, ఆ తర్వాత మోసం చేస్తారు. కొంతమంది నేను తిట్టినా కొట్టినా ప్రేమిస్తారు, చచ్చేంతలా ప్రేమిస్తారు. ఇలా చాలామంది వస్తుంటారు, పోతుంటారు. కానీ వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎవరిని యాక్సెప్ట్ చేయాలి, ఎవరిని అవాయిడ్ చేయాలి, అవే మన డెసిషన్స్ చేంజెస్ లైఫ్. So don't wait any longer. Download the GoPaisa app from the link in the description. Start saving on every purchase today and make GoPaisa your habit before every shopping. So hurry up.